ఏపీ సీఎం ప్రసంగాలను చంద్రన్న సుత్తి కానుకలుగా అభివర్ణించారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సీఎం తన సుత్తి కార్యక్రమాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని వ్యాఖ్యానించారు. 4 ఏళ్ల నుంచి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు శ్రీకాంత్. గోదావరి పుష్కరాల టైంలో ఆ రోజు ఇతని షూటింగ్ కోసం 30 మంది చనిపోవడం అయితేనేమి, నిన్న ఒంటిమిట్టలో కూడా హడావుడి ఏర్పాట్లు ఆ పార్టీ కార్యక్రమంగా చేయడం వల్ల 4 ప్రాణాలు కోల్పోవడం అయితేనేమి, అక్కడికి అధికారులు పోలీసులు సక్రంగా వివరించి ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా కాపాడినారు. వాళ్ళు నిజంగా అభినందించాలి. అసెంబ్లీని ఎలాగైనా ప్రసారం చేస్తారన్నటువంటి దాన్ని తను ఆలోచన చేసుకొని పూర్తి స్థాయిలో అసెంబ్లీలో పొద్దున సాయంత్రం అది అంటుండే ఒకప్పుడు సుత్తి అన్నటువంటిది. ఇదేం సుత్తి అంటే చంద్రబాబు నాయుడు గారిది మెటల్ లేకుండా మెంటల్ ఎక్కించినటువంటి సుత్తి. చంద్రన్న సుత్తి కానుక టైపులో తన యొక్క సోది వినిపించుకోవడం కోసం చంద్రన్న సుత్తి కానుక ప్రజలతో రుద్దేదానికి పొద్దున సాయంత్రం చెప్పిందే చెప్పుకుంటా తను ప్రెస్ మీట్ లాగా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? మరి కేంద్ర ప్రభుత్వం పోరాడతామని చెప్పి అంటే లేదు, కేంద్ర బ్రహ్మాండంగా ఇచ్చింది అని చెప్పి మోడీకి థ్యాంక్స్ అని చెప్పి తీర్మానం పంపించింది చంద్రబాబు గారు కాదా? ఈరోజు అసెంబ్లీలో ఈరోజు కేంద్రం చేసినటువంటి అన్యాయాన్ని కలిసికట్టుగా నిలదీద్దామని చెప్పి మేము కూడా అంటున్నాం కదా. అదందరూ బాధ్యత చొక్కా పట్టుకున్నాం. అందుకే కదా రాజీనామా చేసినది మేమే, మొదట అవిశ్వాస తీర్మానం ప్రకటించింది మేమే, కేంద్రం పైన యుద్ధం ప్రకటించింది మేమే కదా. మరి నువ్వు చేస్తున్నటువంటి నువ్వు దాక్కుంటున్నావు చూడండి మేనిఫెస్టోని తీసేసి, దీనిపైన సమాధానం చెప్పమని అడుగుతున్నాం మేము.